సో వ్యూవర్స్, నేనైతే మళ్ళీ శివశంకర్ మోటార్స్కి మన టాటా షోరూమ్కి అయితే రావడం జరిగింది. సో ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే మోడల్ ఏది అంటే టాటా కర్వ్. మీకు అందరికీ ఆల్మోస్ట్ ఈ టాటా కర్వ్ కోసం వినే ఉంటారు. సో ఇవాళ నేను మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ టాటా కర్వ్ కోసం ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్, లెట్స్ గో. సో వ్యూవర్స్, మన ముందైతే ద ఆల్ న్యూ టాటా కర్వ్ అయితే ఉంది, విచ్ ఇస్ ద డీజిల్ ఇంజన్ వెహికల్ మన దగ్గర ఉన్నది ఇప్పుడు. సో మీకు ఫస్ట్గా వచ్చేసి నేను మీకు చూపించాల్సింది ద కీ. టాటాకి వచ్చిన కీస్లో ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం కీ అని చెప్పొచ్చు. లైక్ నా ఫ్రెండ్ రేంజ్ రోవర్ కీలా ఉంది, ఇదైతే అంత ప్రీమియం ఫీల్ అయితే ఇచ్చారు కీకి. సో మనకి కార్ అయితే డ్యూయల్ టోన్తో రావడం జరిగింది, విచ్ ఈస్ ఫ్లేమ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో వచ్చింది. మీరు ఒకసారి లోపల అయితే చూడండి. లైక్ మనం చూసినట్టయితే ద ఏసీ వెంట్స్ అండ్ ఆల్, దాని కిందన చూసినట్టయినా సరే మనకి కార్బన్ ఫైబర్ ఫీల్ అయితే రావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో లైక్ చూడండి, ఓకే మనకైతే లోపల ఇంత డీసెంట్గా ఉందన్నమాట. మనకి డ్యూయల్ టోన్ వచ్చింది, విచ్ ఈస్ లైక్ ఫ్లేమ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో. ఈ స్ట్రైప్స్ చూసారు కదా, కొంచెం నాకైతే ఎలా అనిపించిందంటే కొంచెం కార్బన్ ఫైబర్ ఫీల్ ఇవ్వడానికి ట్రై చేశారు అనిపించింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. లైక్ సో ఇదైతే మనకి టచ్ నాబ్స్ ఇవ్వడం జరిగింది, వేర్ మనకి ఏసీ కంట్రోల్స్ కానీ అప్ హిల్ హోల్డ్ కానీ, లేదా మనకి ఈ ఆప్షన్ ఏంటంటే మనం స్లోప్ కానీ ఏదైనా దిగుతున్నప్పుడు లైక్ మనకి వెహికల్ అనేది స్లోగా దిగుతుంది అనమాట. లైక్ మనకి ఏ గ్లిచ్ లేకుండా లైక్ రోడ్ని పట్టుకొని దిగుతుంది, లైక్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఇది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, బూట్. సో మనకి ఇది వచ్చేసరికి ఇంజిన్ సీసీ వచ్చేసరికి 1457 సీసీ ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది, విత్ 4000 RPM అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో మనకి ఈవీకి వచ్చినట్టు మనకి ఇక్కడ ఏ స్టోరేజ్ లాంటిది ఏమీ రాదనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇంజిన్ అండర్ ద హుడ్. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను, విచ్ యాక్చువల్లీ ప్రీమియం కార్ సెగ్మెంట్స్లో అన్నిటిలో కూడా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కీ నా దగ్గర ఉంది. సో బూట్ ఓపెన్ చేయాలంటే లైక్ నా చేతిలో ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ బూట్ ఓపెన్ చేయడం ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. సో నేను కార్ నియర్ బై వచ్చి లైక్ లెగ్ గెజర్ ఇచ్చి నేను బూట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో చూసారు కదా, ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. వేర్ మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి 508 లీటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ ఎక్స్ట్రీమ్ లగేజ్ అనేది మీరు క్యారీ చేసుకోవచ్చు ఈ కార్లో అయితే. లైక్ ఒక మనిషి కూడా హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు అనే కథలా, ఇఫ్ యూ గైజ్ వాంటెడ్. మనం సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది బెడ్ ప్రిఫర్ చేస్తారు కదా, లైక్ యూ గైజ్ కెన్ ఈజీలీ సెటప్ అ బెడ్ అండ్ యూ కెన్ గో ఎనీవేర్. సో నేను ఇలా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, లైక్ ఇప్పుడైతే ఆటోమేటిక్గా మన బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి ఎగ్జైటింగ్ ఫీచర్స్ అయితే చాలానే ఇచ్చారు కర్వ్లో. సో వ్యూవర్స్, మనం అయితే ఇప్పుడు టాటా కర్వ్ డ్రైవ్ చేస్తున్నాం. మనకైతే కంప్లీట్ డ్యూయల్ టోన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. లైక్ కంపేర్ టు ఈవీస్ అండ్ ఆల్ నాకైతే కొంచెం గట్టిగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ బట్ ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇదంతా మల్టీమీడియా సెక్షన్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి టాటా లోగో అనేది ఇది గ్లో లోగో అయితే వచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఎనీ కార్ ఇండస్ట్రీ. మనం చూసినట్టయితే టాటా వాళ్ళు అయితే ఇది యూనిక్గా లాంచ్ చేశారు. మనకి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది స్టీరింగ్కి. అండ్ మనకి ఇది క్రూజ్ కంట్రోల్స్ అండ్ ఆల్ సెట్టింగ్ కంట్రోల్స్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ కార్కి అయితే చాలానే ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను మీకు సన్ రూఫ్ చూపిస్తాను. సో ఇది ఓన్లీ సన్ రూఫ్ కాదు, ఇది కంప్లీట్ పానరామిక్ సన్ రూఫ్ అయితే మనకు రావడం జరిగింది. ఈ సపరేట్ సన్ రూఫ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో మీరు అది కూడా చూడండి. సో ఇదైతే సన్ రూఫ్ అనమాట. అండ్ మనకి అప్ హిల్ వెళ్తున్నా లేదా డౌన్ హిల్ వెళ్తున్నా మనకైతే చాలానే ఆప్షన్స్ అయితే మనకి టాటా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు ఒక్కొక్కటి సింప్లిఫైడ్గా చెప్పేస్తాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ టైం వీళ్ళు బటన్స్ తగ్గించి కంప్లీట్ టచ్ స్క్రీన్ అయితే చేయడం జరిగిందనమాట. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీ కంట్రోల్స్ కానీ లేదా ది ఎక్స్ట్రా కంట్రోల్ ఫీచర్స్ విచ్ వీ హ్యావ్ అనమాట. సో ఇదైతే 360 degrees కంట్రోలింగ్ మనకి ఇచ్చారు. అండ్ ఆల్సో లాక్ అన్లాక్ బటన్ అయితే మనకి టచ్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లీ మనకి డోర్కి వచ్చేవి లాక్ అండ్ అన్లాక్ కంట్రోల్స్.
ఫస్ట్ టైం టచ్ స్క్రీన్కి అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి టెయిల్ గేట్ కూడా మనం ఇక్కడ నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ద హజార్డ్ లైట్స్ అండ్ డౌన్ హిల్ కంట్రోల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనం ఇప్పుడు ఏదైనా హిల్ స్టేషన్స్లో స్లోప్ దిగుతున్నాం అనుకోండి, సో అలాంటి టైంలో మీరు స్లోగా బ్రేక్ అండ్ క్లచ్ అడ్జస్ట్మెంట్ చేయక్కర్లేదు. వన్స్ మీరు ఒక గేర్లో ఉండి మీరు ఆ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ మోడ్ వల్ల మీకు కార్ అనేది చాలా ఆరామ్సే దిగుతుంది అనమాట, రోడ్ని హోల్డ్ చేస్తూ. సో దీస్ ఆర్ all the basic features which they gave on the screens. So this is all about Tata Curve. This is Shashi from Vinvo News signing off. Please do subscribe, like and share. Thank you.